ఇక మనం సంబరపడుతున్నాం, కానీ మీ అందరిలో చాలామందిలో ఆందోళన కూడా ఉంటుంది. మన దురదృష్టం, అత్యున్నతమైన వృత్తి, అత్యవసరమైన వృత్తి, దానిలో ప్రవేశించాక కూడా ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించలేకపోయింది ఈ సమాజం. ఎందరో వైద్యం చేశాక ఎంబీబీఎస్ పొందిన తర్వాత ఎంబీబీఎస్కి వెళ్ళడం ఎంత కష్టమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వడం అంత కష్టం అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడా పని లేదు. అవర్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ నాట్ అడిక్వేట్లీ ట్యాప్డ్. ఓ పక్కన అపారంగా అనారోగ్యం ఈ దేశంలో తాండవిస్తుంటే 12 లక్షల మందికి పైగా వైద్యులు ఈ దేశంలో రిజిస్టర్ అయినా కూడా నా లెక్క ప్రకారం దాదాపు 3 లక్షల మంది వైద్యులు ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత చాలా ఏళ్ల పాటు ఏం చేయాలి, ఎలా సమాజానికి ఉపయోగపడాలి, ఎలా మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఎలా ఇంత వయసు వచ్చాక ఎంబీబీఎస్ పూర్తి చేశాక మళ్ళీ తల్లిదండ్రులు అడగకుండా వాళ్ళ మీద ఆధారపడకుండా ఎలా బతకాలని చెప్పిన ఆందోళనలో చాలామంది ఉన్నారు. In my judgment, that is the highest priority for the country. We have to harness the human resources in medical profession. కొత్త కాలేజీలు పెట్టడం కాదు, భారతదేశంలో వైద్యం గురించి ఆలోచన, కానీ కొత్త కాలేజీలు మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కొత్త కాలేజీలు పెట్టేద్దాం, మెడికల్ సీట్లు పెంచేద్దామనే. కానీ ఉన్న డాక్టర్ని ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఆరోగ్యాన్ని ఎట్లా అందించాలి, ఆ అవగాహన లేదు. ఒక వేలం వెర్రిగా తయారవుతోంది దేశంలో. ఈ మాట చాలా స్పష్టంగా సమాజానికి అర్థం కావాలి. భారతదేశంలో ఈవేళ దాదాపు 90,000 మంది డాక్టర్లు ఉత్పత్తి అవుతున్నారు ప్రతి సంవత్సరం. ఇంతకంటే ఎక్కువ అవక్కర్లా. ఉన్నవాళ్ళని ఉపయోగించుకోవడం కావాలి. ఈ 90,000 2 లక్షలు చేయడం ఎట్లా కాదు మన సమస్య. ప్రతి 200 మందికి డాక్టర్ అక్కర్లా ఈ దేశంలో. ఉన్న డాక్టర్ని ఉపయోగించుకోవాలి. ఈ డాక్టర్ల ద్వారా, ఈ ఆరోగ్య సిబ్బంది ద్వారా, డాక్టర్లే కాదు వైద్యం అంటే, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, మిగతా ఎన్నో రకాల వృత్తుల వారు ఉన్నారు, అనుబంధ వృత్తుల వారు. వారిని ఎలా ఉపయోగించుకోవాలి ఈ సమాజానికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ఇందాక మిత్రుడు చెప్పాడు, నేను అన్నమాట ఉదాహరిస్తూ, ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ అవాయిడబుల్ సఫరింగ్. నివారించదగ్గ క్లేశం, నివారించలేని బాధకి మనం ఏం చేయలేం. వృద్ధాప్యంలో ఒక వయసు దాటాక మన తల్లిదండ్రులో, తాతలో, ముత్తాతలో, అమ్మమ్మలో, నాయనమ్మలో సహజంగానే కాలధర్మం ప్రకారం మనం విడిపోతారు. మనకు బాధ కలుగుతుంది కానీ మనం ఏం చేయలేం దానికి. కొన్ని నివారించలేని జబ్బులు వచ్చినట్టయితే, వైద్యం ఏమీ చేయలేని జబ్బులు వస్తే మనం బాధపడడం తప్ప ఏం చేయలేం. కానీ నివారించదగ్గ వ్యాధికి ఎవరన్నా గురైనట్లయితే, నివారించదగ్గ క్లేశానికి ఎవరన్నా గురైనట్లయితే, నివారించదగినా కూడా పుట్టుకతోనే ఇటీవల కాలం దాకా రుబెల్లా వ్యాక్సిన్ లేక లక్షలాది మంది ఎట్లాగైతే నివారించదగ్గ అంగవైకల్యానికి గురయ్యేవాళ్ళు అలా గురైనట్లయితే, ఈ మధ్య దాకా పోలియోకి గురయ్యేవాళ్ళు, ఇప్పుడు కూడా 30 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు పోలియోకి బారిన పడ్డవాళ్ళు దేశంలో లక్షల మంది ఉన్నారు. అంతకంటే పాపం ఇంకోట్లేదు. పరిష్కారం మన చేతుల్లో ఉన్నది, టెక్నాలజీ అందుబాటులో ఉన్నది, డబ్బులు ఉన్నాయి, దానికి డబ్బులే ఉన్న డబ్బు కంటే ఎక్కువ ఒక్కర్లా. నైపుణ్యం గల డాక్టర్లు లక్షలాది మందిగా ఉన్నారు, అనుబంధ వృత్తుల వారు ఉన్నారు. వారిని ఉపయోగించుకోవటం ఇవాళ కీలకమైన కర్తవ్యం. డిమాండ్ ఉంది కాబట్టి, గ్లామర్ ఉంది కాబట్టి కొత్తగా డాక్టర్లు ఉత్పత్తి చేయడం కాదు, ఉన్న డాక్టర్ని ఎలా ఉపయోగించుకోవాలి. అక్కడ ఈ దేశం ఘోరంగా విఫలమైనది. ప్రపంచంలో మరెక్కడా దాదాపు 3 లక్షల మంది డాక్టర్లు నిరుద్యోగులుగా ఉన్న దేశం మరొకటి లేదు ప్రపంచంలో, భారతదేశం తప్ప. నిరుద్యోగం అన్నమాట మనం అంటంలా, అందమైన మాటలు పోస్తున్నాం మనం. ఆల్ ఆఫ్ యూ యంగ్ డాక్టర్స్, యూ మస్ట్ రేజ్ యువర్ వాయిస్ అలాంగ్ విత్ ద ప్రొఫెషన్. కేవలం మీకోసం కాదు. ద సొసైటీ నీడ్స్ మెడికల్ ప్రొఫెషన్. ద సొసైటీ ఈజ్ హోప్లెస్లీ అండర్ సర్వ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ కేర్. We have the resources here. కోల్రిచ్ తన పద్యంలో చెప్తాడు, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం, కనుచూపు మేరలో భూమి కానరాదు.
కానీ దాహం వేసి ఒక గుక్కెడు నీళ్లతో గొంతు తడుపుకుందామని చెప్పంటే ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. ఆ ఉప్పు నీళ్ళు తాగితే చచ్చిపోతాం. మన పరిస్థితి అట్లా ఉంది. చుట్టూ ఎటు చూసినా కూడా అనారోగ్యం. వైద్యం అవసరం, ఆరోగ్యం అవసరం. ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు లక్షల మందిగా ఈ దేశంలో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కానీ కోట్లాది మంది సామాన్యులకి వైద్యం అందాలని చెప్పంటే దుర్లభం అయిపోతున్నది. అంటే ఎంతటి దుష్పరిపాలన, ఎంతటి మూర్ఖత్వం, ఎంతటి అజ్ఞానం. చాలా దేశాల్లో వైద్యం అందించాలి, ఆరోగ్యం అందించాలంటే డాక్టర్లు లేరి, నర్సులు లేరని బాధపడతారు. ఈ దేశంలో సమస్య అది కాదే. చాలా వరల్డ్ అంగట్లో అన్నీ ఉన్నాయి ఈ దేశంలో, కానీ సామాన్యుడికి ఆరోగ్యం అందటం లేదు. ఈ లోపం చాలా తేలిగ్గా సవరించదగ్గ లోపం. దీనికోసం మీరు పోరాడాలి. మొదటి ఇందాక నేను చెప్పినట్టుగా విద్యా ప్రమాణాలు పెంచడం ఎట్లా? ఎంబీబీఎస్ పట్టా పొందితే చాలదు. థియరిటికల్లీ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ సౌండ్. పరిజ్ఞానంలో మీరంతా దిట్లు. ఎందుకంటే అసలు ఎంబీబీఎస్కి రావాలంటేనే ఇంత పోటీ ఉన్నటువంటి దేశంలో ఈ ర్యాంకులు తెచ్చుకుని రావడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఆ ఎంసెట్ కోసం 2 ఏళ్ళు ఎంత సాధన చేశారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో అందరికీ తెలుసు. కాబట్టి పరీక్షలు అవలేలుగా పాస్ అవటం మీ అందరికీ బాగా తెలుసు. కానీ పరీక్షలు పాస్ అయిన మాత్రం చేత, జ్ఞానం వచ్చిన మాత్రం చేత నైపుణ్యం వస్తుందని లేదు. ఖచ్చితంగా నైపుణ్యంలో కొరతలు ఉన్నాయి. మేమంతా చదువుకున్న నాడు టెక్నాలజీ లేకపోయినా నైపుణ్యం బాగా ఉండేది. ఎందుకంటే క్లినికల్ ఎక్విప్మెంట్ మీద చాలా దృష్టి పెట్టేవాళ్ళు. ఇందాక మీ ప్రిన్సిపల్ గారు అనుకుంటాను, సూపరింటెండెంట్ గారు అనుకుంటాను, 98% పాస్ అవుతున్నారన్నారు. నా దృష్టిలో అక్కడే చిక్కు వచ్చింది. గ్యారంటీగా పాస్ అవుతాం అనుకుంటే క్లినికల్ ఎగ్జామినేషన్ మీద శ్రద్ధ పెట్టక్కర్లేదు. ఆ రోజుల్లో థియరిటికల్ ఎగ్జామినేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో క్లినికల్ ఎగ్జామినేషన్ అంత ఇంపార్టెన్స్ ఉండేది. 100కి 50 మంది తప్పేవాళ్ళు. మా బ్యాచ్లో ఇంటర్నల్ మెడిసిన్ 100కి 50 మంది తప్పారు. పరిజ్ఞానం లాగా కాదు. క్లినికల్ ఎగ్జామినేషన్లో ఏమాత్రం పరపొచ్చాలన్నా కూడా తీసి పారేసేవాళ్ళు. ఎక్విప్మెంట్ ఉండేది. వీ హ్యావ్ టు మేక్ అవర్ గ్రాడ్యుయేట్స్ truly competent doctors, not merely knowledgeable doctors. They must have clinical acumen. ఇందాక మీ సూపరింటెండెంట్ గారితో చెప్తున్నాను నేను. డాక్టర్ సావిత్రి గారు, షీ వాజ్ అవర్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో అవర్ ఫస్ట్ యూనిట్ హెడ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ ఆబ్స్టెక్స్. Every male student had to do PV examination in several cases. Mandatory. No boy, no girl distinction. We all had to learn. Clinical acumen was mandatory. There is definitely a failing in that respect. So my appeal to all of you, the young people, the students, the teachers and all of you is, we can easily set it right. In Britain we have a system called OSCE. I don't know how many of you heard of it. Objectively structured clinical examination. అంటే ఉత్తుత్తిగా క్లినికల్ ఎగ్జామినేషన్ కాకుండా, పరీక్షలు కాకుండా జెన్యూన్గా ఎవాల్యుయేట్ చేయడం కోసం చెప్పిన సిస్టమ్స్ బిల్డ్ చేశారు. వీ కెన్ ఈజీలీ బారో దమ్. దెర్ ఈజ్ నథింగ్ దట్ ప్రివెంట్స్ అస్. Medical Council of India does not obstruct it. Our National Medical Commission now. There is nothing in those rules to obstruct us. It's just the university and the college management that have to decide. We have to have this urge to excel. Otherwise, a mere degree will not satisfy the patients. It will not serve the patients. At the end of the day, medicine is about clinical examination, acumen, skills, and bedside manner. It's not merely about theoretical knowledge, however sound we are. The second is post-graduation. There must be a natural pipeline. Every medical graduate, if she seeks to be a postgraduate, must have an automatic opportunity available. 200 సీట్లు ఇక్కడ, పీజీకి వచ్చేసరికి 40-50 సీట్లు, దానిలో మళ్ళీ ఇష్టమైన సీట్లు చాలా తక్కువ. దిస్ ఇస్ సింప్లీ నాట్ రైట్. దిస్ కెన్ బి ఈజీలీ రెమెడీడ్. అది లేకపోతే ఆత్మవిశ్వాసాన్ని డాక్టర్లను తయారు చేసి, సమాజానికి వాళ్ళ మీద నమ్మకం లేకుండా తయారు చేసి, కొద్దిమంది డాక్టర్ల గిరాకీ పెంచేసి, లేని కొరతలను సృష్టించి సమాజాన్ని గందరగోళం చేస్తున్నాం మనం. ద థర్డ్ థింగ్, నాలెడ్జ్ ఉంటే చాలదు. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ప్రోటోకాల్స్. ఈవెన్ టుడే దెర్ ఆర్ సీరియస్ డెఫిషియన్సీస్. నోబడీ డౌట్స్ ఇండియన్ డాక్టర్స్ కాంపిటెన్స్ ఆర్ స్కిల్స్, అట్లీస్ట్ దోస్ హు అక్వైర్డ్ ది స్కిల్స్. But the protocols and the systems in patient care, we are still deficient compared to the global standards. This is incredibly important.
ఈవెన్ నౌ ప్రపంచ ప్రమాణాలతో తక్కువ ఖరీదుతో వైద్యం ఇస్తున్నాం కాబట్టి 10 లక్షల మంది ఈ సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి ఈ దేశానికి వచ్చి హై అండ్ కేర్ పొందుతున్నారు. దాదాపు $14 బిలియన్, అంటే ₹1,00,00,000 డాలర్స్ అర్జిస్తున్నాం ఈ సంవత్సరం బై ప్రొవైడింగ్ మెడికల్ సర్వీసెస్ టు ఓవర్సీస్ పేషెంట్స్. ఇది చాలా తేలిగ్గా వచ్చే 7-8 ఏళ్లలో $100 బిలియన్ అవుతుంది. లక్షల మందికి ఉపాధిని ఇస్తుంది, డాక్టర్లకి మంచి సేవ చేసామని తృప్తిని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ప్రపంచంలో ఈ దేశ ప్రతిష్టని పెంచుతుంది. కానీ దాన్ని మనం హార్నెస్ చేయాలి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పంటే మన ప్రపంచానికి మన సమాజానికి విశ్వాసాన్ని కలిగించాలి. దట్ ది స్టాండర్డ్స్ అండ్ ప్రోటోకాల్స్ అండ్ ది సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్, నాట్ merely గుడ్ డాక్టర్స్ బట్ గుడ్ కేర్ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ది టర్మ్. ఇంకా దానిలో చాలా చేయవలసి ఉంది. వివరాలు నేను మీకు చెప్పక్కర్లా. యూ సీ ఎవ్రీ డే ఇన్ ఎనీ హాస్పిటల్ యూ సీ ది డెఫిషియన్సీస్. ఇఫ్ ఓన్లీ యూ ఇంప్రూవ్ దిస్, హౌ మచ్ మోర్ సాటిస్ఫాక్షన్ టు ద పేషెంట్, how much better care you can provide, we all understand. Finally, what about the bulk of the people of this country? ప్రతి సంవత్సరం ఈ దేశంలో 6 కోట్ల మంది భారతీయులు కేవలం ఆరోగ్యం అందక, అనారోగ్యం వస్తే ఖర్చులు భరించలేక, అనారోగ్య కారణంగా అప్పటిదాకా బేదలు కాని వాళ్ళు మన లెక్కల ప్రకారం బేదలైపోతున్నారు ప్రతి ఏడాది. డిసెంట్ ఇంటూ పావర్టీ అంటారు. బేదరికం లెక్కలు చెప్పినప్పుడు మనం అనుకుంటున్నాము ఒక్కసారి బేదరికం నుంచి బయటపడితే అట్లానే ఉంటారని. అట్లా ఉండదు. ఇఫ్ దేర్ ఇస్ ఎ catastrophic illness, if you're not able to work for a few months because your illness does not allow you to be productive, or if you have no money and therefore you cannot obtain the treatment, or because you cannot work during that period and therefore you don't have the income during that time, you come back into poverty. Because our poverty line is a very tenuous one. Every year 60 million people of India are descending into poverty because they don't have access to quality care without any burden on their purse. 60 million cases. ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది దేశానికి వస్తుంటే, ఇంకో 10 ఏళ్లలో 10 లక్షల మంది వస్తారని మనం ఆశపడుతుంటే, ఈ దేశంలో కోట్ల మందికి ఆరోగ్యం అవసరమయ్యే దాన్ని అందించలేకపోతున్నాం. దిస్ కెనాట్ బి యాక్సెప్టెడ్. మొదట అనుకున్నాం, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా, అవాయిడబుల్ సఫరింగ్ ఇస్ ద అల్టిమేట్ సిన్, అన్యాక్సెప్టబుల్ సిన్. ఇందాక రుబెల్లా గురించి ప్రస్తావన చేశాను నేను. 5 ఏళ్ల క్రితం దాకా ప్రతి ఏడాది ఈ దేశంలో దాదాపు 2 లక్షల మంది కేవలం రుబెల్లా కారణంగా ప్రివెంటబుల్ కంజంటల్ నామ్నెస్ గురయ్యేవాళ్ళు. వైద్యులకి మీకు ఎవరికి చెప్పక్కర్లే, కానీ అక్కడ మీ తల్లిదండ్రులకి తెలియాలి. రుబెల్లా అనేది చాలా మామూలుగా వచ్చే వైరస్ వ్యాధి. పెద్దలకి ఏం కాదు. వస్తే కొద్దిగా జ్వరం వస్తుంది, ఒంటి మీద కొద్దిగా ర్యాష్ వస్తుంది, పోతుంది. కానీ గర్భస్థ మహిళకు వచ్చినట్టయితే ఆమెకి ఏం కాదు, అంత బాగానే ఉందనిపిస్తుంది. కానీ బిడ్డ అంగవైకల్యంతో పుడుతుంది. దాదాపు 2-3 లక్షల మంది పిల్లలు ఈ దేశంలో కేవలం ఆ రుబెల్లా వ్యాధిని ఆపలేకపోవడం చేత అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు ప్రతి ఏడాది. మన అదృష్టం కొద్దీ దానికి టీకా ఉంది. పెద్దవాళ్ళంతా గుర్తుండి ఉంటుంది మీకు. MMR టీకా అంటారు, లేకపోతే MR టీకా అంటారు. MR అంటే మీసిల్స్, పొంగు అంటాం మనం. రుబెల్లా, జర్మన్ మీసిల్స్ అంటారు రుబెల్లాని. MMR అంటే మీసిల్స్, మమ్స్, గవద బిళ్ళలు, రుబెల్లా. వ్యాక్సిన్ ఉంది, టీకా ఉంది. కానీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు అందేది కాదు. లక్షల మంది ఆ టీకా అందక బిడ్డలు అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు. ఈ దేశంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేసిన వాడిని నేను. National Health Mission was my creation in the country. I was on the Prime Minister's task force. A very small group of us, 8 of us were members, including the Prime Minister, Health Minister, Deputy Chairman Planning Commission, and 3 of us from outside the government. ఆ టాస్క్ ఫోర్స్లో ఉన్న ప్రత్యక్షంగా ప్రధానమంత్రి హెల్త్ మినిస్టర్తో రోజు సంభాషిస్తున్నా కూడా, ఇట్ టుక్ మీ 19 years
19 years to make rubella vaccination a part of the universal vaccination program. Finally, it happened a few years ago. ఒక రకంగా విషాదం, ఈ 19 ఏళ్లలో ఒక 40-50 లక్షల మంది పిల్లలు నివారించదగ్గ అంగవైకల్యంతో ఏ పాపం ఎరగకుండా వాళ్ళు పుట్టుంటారే, వాళ్ళ బతుకుని చిత్రం చేశామన్న బాధ ఒక పక్కన. కనీసం ఇక నుంచైనా ఇలాంటి సమస్య ఉండదు ఈ దేశానికి, లక్షల మంది బిడ్డల్ని కాపాడుతున్నాం ప్రతి ఏడాదన్న సంతోషం మరో పక్కన. The point I'm making is, we can set right these things very easily. We have the money, we have the technology. We just have to have the will and wisdom. There's so much we can do. ఈవేళ ఈ దేశంలో ప్రభుత్వాలు వైద్యం కోసం, ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు జస్ట్ అబౌట్ 1% ఆఫ్ ది జీడిపి. 1.1, 1.2 అని చెప్పుకుంటున్నారు, బట్ 1% అటు ఇటుగా. దానిలో 70% రాష్ట్రాల నుంచి, 30% జాతీయ స్థాయి నుంచి. This is the lowest expenditure in the world by governments on healthcare. Lowest in the world. కొద్దిపాటి పెంచితే, ఆ పెట్టే ఖర్చు విజ్ఞతతో పెడితే, గుడ్డిగా కాకుండా సరిగ్గా స్ట్రక్చర్ చేస్తే ఇంకొక 1,00,00,000 కోట్ల రూపాయలతో, విచ్ ఇస్ నథింగ్. 1,00,000 కోట్లు అంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ 0.4% ఆర్ 0.35% ఆఫ్ ది జీడిపి టుడే. ఇట్స్ నథింగ్. 1,00,000 కోట్లు కలిపినా కూడా ఇవాళ 1.2, 1.1 అనుకుంటే 1.5% దాటం. ఈవెన్ దెన్ విల్ బి ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఎక్స్పెండిచర్. పెడితే వీ కెన్ రిమార్కబుల్లీ ట్రాన్స్ఫార్మ్ హెల్త్ కేర్, దాన్ని వైజ్గా డిజైన్ చేస్తే. ఈ దేశంలో ఏ వ్యక్తి కూడా అనారోగ్యం కారణంగా బెదరయ్యే అవకాశం అవసరం ఉండదు, అకాల మరణం ప్రాప్తి అవసరం ఉండదు. అద్భుతాలు చేయలేం, అమెరికా లాగా, బ్రిటన్ లాగా ఒక్కరోజు చేయలేం, కానీ ఖచ్చితంగా ఆరోగ్యం కారణంగా పేదరికం అవసరం ఉండదు. దాదాపు అందరికీ మంచి క్వాలిటీ కేర్ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా అందుతుంది. సాధ్యం, అవసరం. మనం అందరం వైద్యం నేర్చుకుని పేషెంట్ వస్తే చికిత్స చేస్తే చాలదు, అది అవసరం, అది చాలదు. ఇందాక మీ గురువులు ఒకరు అన్నారు, యువర్ ఆల్ ద అంబాసిడర్స్ ఫర్ ద మెడికల్ ప్రొఫెషన్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ కాలేజ్ బట్ ఫర్ దిస్ ప్రొఫెషన్. పీపుల్ సీ ఇన్ యూ అంబాసిడర్స్ ఫర్ హెల్త్ కేర్. ఈవేళ ప్రజల్లో డాక్టర్లు అంటే, ఒకప్పుడు మేమంతా వైద్య కళాశాలలో ఉన్న కాలంలో అడపాదడపా కొన్ని సందర్భాల్లో రాజకీయంగా చిక్కులు వచ్చి గొడవలు అయ్యాయి, కానీ డాక్టర్ని దేవుళ్లాగా చూసేవాళ్ళు. మేమందరం ఆనందాన్ని అనుభవించాం. ఆనాడు సౌకర్యాలు లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా, డాక్టర్లు ప్రాణాలు కాపాడడం కోసం చేసే కృషిని చూసి సామాన్య పౌరులంతా కూడా కన్నీళ్లు కార్చేవారు, వద్దన్నా కాళ్ళు పట్టుకునేవాళ్ళు, కృతజ్ఞత చూపెట్టేవాళ్ళు. ఇవాళ డాక్టర్ని విలన్లా చిత్రిస్తున్నారు, డాక్టర్ని రాక్షసుల్లా చిత్రిస్తున్నారు. డాక్టర్ పట్ల అపనమ్మకం పెరిగిపోయింది. అది సమాజానికి, వైద్య వృత్తికి ఇద్దరికీ చాలా ప్రమాదకరం. కారణాలు చాలా ఉండొచ్చు. కొన్ని చోట్ల డాక్టర్ల పొరపాట్లు ఉండొచ్చు, మరి కొన్ని చోట్ల ఇతరులు ఉండొచ్చు, అజ్ఞానం ఉండొచ్చు. కానీ మౌలికమైన అంశం ఏంటంటే, ఆధునిక వైద్యం చాలా ఖరీదైనది. ఒక ఎంఆర్ఐ కావాలి, ఒక సిటీ స్కాన్ కావాలి, ఒక సొఫిస్టికేటెడ్ ఎండోస్కోపిక్ ఇంటర్వెన్షన్ కావాలి, లేకపోతే ఒక డయాలసిస్ చేయాలి, లేకపోతే ఒక వెంటిలేటర్ మీద పెట్టాలి, లేకపోతే ఒక కరోనరీ బైపాస్ చేయాలి, ఒక నీ సర్జరీ చేయాలి. దే ఆల్ కాస్ట్ మనీ. అది కావాలని మన కోరిక ఉన్నది. ఆ ఖర్చు కనిపిస్తోంది పేషెంట్కి. ఎవరు తప్ప అర్థం కావట్లేదు. కసి ఉంది, పేరుకుపోయింది. ఎవరు కనిపిస్తున్నారు? ఈ తెల్ల కోట్ వేసుకుని స్టెత్ పెట్టుకున్నటువంటి డాక్టర్ కనిపిస్తున్నాడు. ఆ కోపం అంతా డాక్టర్ మీద పడుతోంది. దానిలో కొంత పొరపాటు వైద్య వృత్తిది కూడా. మనం కేవలం వైద్యం చేయడానికి పరిమితం కాకుండా, ఈ దేశంలో అందరికీ ఆరోగ్యాన్ని అందించడం కోసం యూ మస్ట్ బి అంబాసిడర్స్, యూ మస్ట్ బి ఫైటర్స్ ఫర్ దట్ కాజ్. ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా ఈ దేశంలో 100 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే ఆరోగ్యం కోసం ఎందుకు అతి తక్కువ ఖర్చు పెడుతున్నాం? ప్రపంచంలో ఏ దేశంతో పోల్చాలి ఎందుకు దగ్గర ఉన్నాం? ఇంతకంటే ముఖ్యమైనది ఇంకేమిటి? అది ఏ రకం ఖర్చు పెట్టాలి? ఆ మాట మన నుంచి రావాలి, ఆ ఒత్తిడి మన నుంచి రావాలి. ఈ సమాజానికి మన మార్గం చూపెట్టాలి. అప్పుడు అంబాసిడర్స్ అవుతాం. ఇవాళ విలన్స్ అయినాం. తెలుసో తెలుగు ప్రజలు ఎవరో ఒక విలన్ని చూడాలి కాబట్టి, నష్టపోతున్నారు కాబట్టి ఈ కోటేసుకున్న డాక్టర్లో విలన్ని చూస్తున్నారు. You all must understand a little more about
హెల్త్ కేర్, నాట్ merely బట్ మెడిసిన్. హారిసన్ చదవండి, ఎనాటమీ మాస్టర్ చేయండి, గ్రేస్ అయినా ఇప్పుడు గ్రేస్ చదువుతున్నారో మరొకటి చదువుతున్నారో నాకు తెలీదు, నెట్లాస్ ఎట్లాస్ మాస్టర్ చేయండి, మరొకటి చేయండి. బట్ ఆల్సో అండర్స్టాండ్ హెల్త్ ఎకనామిక్స్, health care. What is the health care situation in our country? In the rest of the world, what are the best practices? How to improve it at a low cost? How to make things available to the ordinary people of this country? How to eliminate avoidable suffering? And be ambassadors for that. Be advocates for that. Be leaders for that. Then we will be part of this society. ఈవేళ సొసైటీకి వైద్య వృత్తికి మధ్య వైరుధ్యం వస్తున్నది. దట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ ది ప్రొఫెషన్, వీ ఆల్ అండర్స్టాండ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ ది పేషెంట్స్. డాక్టర్ మీద నమ్మిక లేకపోతే మనందరికీ తెలుసు, డాక్టర్ మీద నమ్మిక లేకపోతే సగం వైద్యం పోయినట్టే. మీరు ఎంత అద్భుతమైన మందులు ఇచ్చినా, ఎంత గొప్ప నైపుణ్యం ఉన్నా కూడా. హాస్పిటల్ చెప్పాడు ఒక సందర్భంలో, ద గ్రేట్ సర్జన్ దట్ హీ వాజ్, హీ సెడ్, ఐ ఓన్లీ డ్రెస్ ద వూండ్స్, గాడ్ హీల్స్ అన్నాడు. గాడ్ అని కాదు, నేచర్ or your own innate ability to fight disease. ఆ ట్రస్ట్ పోతే, ఆ నమ్మకం పోతే, the innate ability is eroded. The patient care is compromised. We need to restore that trust. And that means you have to be more than mere doctors. You have to be healthcare advocates, healthcare leaders. You must fight for healthcare for everybody. You will get more incomes in the future because the technology improving. Healthcare becoming more and more politically important. As we serve the overseas patients more and more, healthcare will become more and more important. Automatically, those who provide good services will also get better income. But simultaneously, the people of India do not feel that they are the beneficiaries of this, that their lives are better, their productivity is higher, they are less poor, they are becoming more prosperous. Unless they feel that, they see that, they will not be your allies. They will be increasingly very sullen people, mistrusting you and I, and eventually become adversaries. That's a very dangerous thing for society. So my appeal to you is, there's nothing more wonderful than alleviating suffering and pain of fellow human beings. You are an extraordinary profession. ప్రపంచంలో ఏ వృత్తికి విలువ పోయినా ఈ వృత్తికి విలువ పోదు. మారుతున్న ప్రపంచంలో ఇవాళ ఏమంటున్నారు? With artificial intelligence, with machine learning, with 3D printing or additive manufacturing, and a whole lot of new technologies coming up every day. Many people are worried about future employment. Experts today say that 70% of the jobs that this generation of young people are going to hold in 30 years' time, they have not yet been created. 70% of the jobs that young people today are going to hold tomorrow have not yet been created. They're all over the world, they're panicky. There's a lot of unrest. There's a lot of fear. There's a lot of insecurity. But if there's one profession that will be evergreen, whose credibility and value will go up and not down, that is medical profession. You are privileged to be in this wonderful profession. Make the most of it. Enjoy yourselves. You're all entitled to enjoy your success. మంచి వృత్తి నైపుణ్యంతో గొప్ప సేవలు అందించి అందమైన జీవితం గడపడం, దానికి ఎవరికి సంజాషి ఇవ్వక్కర్లేదు. దట్స్ యువర్ రైట్. అదే సమయంలో ఇఫ్ యూ కెనాట్ కంబైన్ ఇండివిజువల్ గోల్స్ విత్ పబ్లిక్ గుడ్, దట్ విల్ బి ఎ ట్రాజెడీ. If you cannot ensure healthcare access to everybody irrespective of the economic status, that will be a monumental tragedy. మన కోసం, మన సమాజం కోసం, మన వృత్తి కోసం రెంటిని కలపాలి. చివరిగా ఒక్క మాట, మీరు ఈ కళాశాల ప్రిన్సిపల్స్ అయినా, సూపరింటెండెంట్స్ అయినా, ఎక్సెప్షనల్ డాక్టర్స్ అయినా, గ్లోబల్లీ రెప్యూటెడ్ స్పెషలిస్ట్స్ అయినా, కోట్లు సంపాదించిన, ఆకాశానంటే మేడలు కట్టినా, పక్కింటి పోరగాడిని కొట్టినటువంటి దోమ మీ ఇంట్లోకి వస్తుంది, మీ పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని కొడుతుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకి ఎక్కువ తక్కువ తేడాలు లేవు, డబ్బు ఉందా లేదా విభేదాలు లేవు, తెలుగుదేశం పార్టీయా వైకాపా అన్న తేడాలు లేవు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేవు. దోమలకు తెలిసినంత మనిషి దొరికితే కొట్టాలా, రక్తం పీల్చాలా, బతకాల.
మధ్యలో నీకు జబ్బు వస్తే దోమకేం కావాలా? నీకు మలేరియా రావచ్చు, డెంగ్యూ ఫీవర్ రావచ్చు, లేకపోతే ఎన్సెఫలైటిస్ రావచ్చు. దోమకి ఏమీ చికాకు లేదు. దోమను నియంత్రించాలని చెప్పంటే ఎంత గొప్ప ఇల్లు కట్టినా మన ఇంట్లో మాత్రమే చేస్తే చాలదు, కలిసి చేసుకోవాల్సిందే. వీ హ్యావ్ టు ఫ్యూజ్ ఇండివిజువల్ గెయిన్ విత్ పబ్లిక్ గుడ్. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ట్రూ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. సమాజ హితము, వ్యక్తి ఔన్నత్యము రెంటిని కలపకపోయినట్టయితే ఆ జీవితానికి అర్థం లేదు, ఆ సమాజం చాలా గందరగోళంలో పడుతుంది. మీరంతా ఔన్నత్యానికి దగ్గరలో ఉన్నారు. ఒక అద్భుతమైన వృత్తిలో గొప్ప నైపుణ్యాన్ని ఒక గొప్ప కళాశాలలో పొందారు, ఇంకా పొందుతున్నారు, పొందబోతున్నారు. కాబట్టి వ్యక్తిగా ఔన్నత్యానికి ఏమీ ఇబ్బంది లేదు. సమాజ హితాన్ని సంధానించకపోతే, ఈ రెండిని కలపకపోతే వ్యక్తులుగా వృత్తిగా మనం నష్టపోతాం, సమాజం నష్టపోతుంది, లోకమంతా గొడ్డుపోతుంది.